మనం చూసాం అరుణ, నెల్లూరు నిడిగొంట అరుణ ఆవిడ చేసిన పనులు. అంటే ఒక ఆడ మనిషి సొసైటీకి, మనం ఒక మహిళ ఏ విధంగా సొసైటీని మార్చగలదు అని మనం అనుకుంటున్నామో ఆ మార్పు ఎటువైపు వెళ్తుంది, మంచి వైపా చెడు వైపా? అంటే 99.9% మంచి వైపుకి వెళ్తే 0.001 ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎంత బాధేస్తుందంటే, సమాజానికి చీడపురుగులా తయారవుతారు కొంతమంది. మనం విన్నామండి, చీరలు కట్టుకోమంటే ప్రాబ్లం అయిపోయింది, పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి, దాని మీద రచ్చ అయింది, కేసులైనవి, గందరగోళాన్ని సృష్టించారు. ఈ రోజున ఒక మహిళ ఈ విధంగా బయటకు వచ్చి, ఇంకొక మహిళను చూస్తే ఈ నిడిగుంట అరుణానో, ఇంకొకరు మనం చూసాం కామాక్షి అని చెప్పి ఆవిడ ఒక మనిషినే చంపేపించింది గంజాయి కోసం. యువకులకు గంజాయి అలవాటు చేసేసి దాన్ని అడ్డుకుంటున్నాడన్న వ్యక్తిని చంపేయించింది పెంచలైని. మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇట్లాంటి చీడ పురుగులు లాంటి వ్యక్తులు మరి ఏ విధంగా ఒక కుటుంబంలాగా ఉన్న ఒక పచ్చని చెట్టుని వీళ్ళు చీడ పురుగుల్లా పట్టి నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇంత దారుణంగానా? ఈ రోజున నిన్న పాపం అసలు సాక్షి మీడియాలో ఈశ్వర్ను చూస్తుంటే బాధేసింది. ఎన్ని తిప్పలు పడుతున్నాడో అసలు. ఆ ఈశ్వర్కి కడుపు వచ్చినంత ఫీల్ అయిపోయాడు. అసలు మామూలుగా కాదు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రకరకాలుగా ఆయన పాపం ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తుంటే, ఏం జరిగింది, ఈశ్వర్కి ఏమైంది అనే పరిస్థితి అందరు కామెంట్లు అయ్యే. అరే ఈయనకి ఏమైనా అయిందా, ఈయనకి ఎవరైనా అన్యాయం చేశారా ఈశ్వర్కి అని అడుగుతున్నారు. ఆ వచ్చిన మహిళలు కూడా షర్మిలాని అన్నప్పుడు, విజయమని అన్నప్పుడు, వాళ్ళ జీవితాల మీద వీళ్ళు నీచమైన పోస్టులు పెట్టినప్పుడు, ఆంధ్ర రాష్ట్ర ఆడబడుచుల్ని వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడించినప్పుడు అమరావతి గురించి వీళ్ళందరూ ఏమైపోయారండి? అంటే ఇదంతా పెయిడ్ గ్యాంగ్ అండి. ఇలాంటి వ్యవహారాన్ని సాక్షి బయటికి తీసుకొస్తుంది. అది చర్చి పెట్టగానే వీళ్ళందరూ వచ్చేస్తారు లైన్ లోకి. అది అలానే ఉంది. ఇంత ఘోరంగా ఎక్కడా కూడా మనం కనీవిని ఎరుగని రీతిలో ఒక అంబటి రాంబాబుని చూసాం, ఒక అవంతి శ్రీనివాసుని చూసాం, ఒక మాధవని చూసాం, గోరంట్ల మాధవని, వాళ్ళ ఎమ్మెల్యే అశోక్ బాబుని చూసాం. వాళ్ళందరి మీద కేసులు ఏ విధంగా నమోదైనయో, ఎంత ఘోరంగా వాళ్ళు చేశారో మనం చూసాం. మరి ఇక్కడ చూస్తే ఈవిడ ఈ రోజున దాని మీద జనసేన పార్టీ 3 సభ్యులను పెట్టి కమిటీ వేశారు. ఖచ్చితంగా నిజాలు ఎంక్వైరీ చేయమన్నారు. అసలు నిజం బట్టబయలయ్యే క్షణం ఒక వారం రోజుల్లో బయటకు వస్తుంది. ఎవరు తప్పు చేశారు, ఎవరిది ఒప్పు అనేది క్లియర్ గా బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఈశ్వర్ గారు ఏం చెప్తారో చూద్దాం మళ్ళీ.